మదనపల్లి కాన్స్టిట్యున్సీ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నాను ప్రస్తుతానికి. రీసెంట్ కూడా ఎలక్షన్తో పోటీ చేసి నారు మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. నేను వచ్చి మన మిత్రులన్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మదనపల్లి కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వస్తుంది. 6 మెంబర్స్లో నేను కూడా ఒకడిని. ఈరోజు లోపల పోయి అన్నను కూడా కలవడం జరిగింది. ఈడ ముఖ్య ఇది ఏం జరుగుతూ ఉందంటే, మన జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తమ్ముని కంటే ఎక్కువగా మిథున్ రెడ్డి గారు ఉన్నారు. చాలా తమ్మునిగా, చాలా ఆప్యాయంగా ఇద్దరూ కలిసి ప్రజలకు ఇది కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మేము ఉన్నామంటూ దగ్గర మిథునన్న వాళ్ళ నాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దగ్గర 40 to 50 కాన్స్టిట్యున్సీస్లో అక్కడ ఉండే ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి పోతే ఆయన తీసుకుని ఆ ఇబ్బందులు తీసుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అంతా చేదుడు వాదుడుగా మా పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం చాలా వరకు పనిచేసేవాళ్ళు. ఇది చూసి ఓర్వలేక ఈ రకంగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా ఉన్నారే, ఈయనకు వచ్చిందును మేము ఆ చెట్టు నరికే బదులు ఫస్ట్ ఆ కొమ్మలను నరకల్లా, ఆ కొమ్మలను నరికేస్తే కానీ ఆ చెట్టు వీక్ కాదు అనే ఉద్దేశంతో ఆయనకు వచ్చిందును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ వచ్చిందును దగ్గర మన దీంట్లో రాయలసీమలో 40-50 కాన్స్టిట్యున్సీలో ఆయన వచ్చిందును ప్రజలకు చాలా మంచిగా చేసుకుంటా ఉంటే ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి చెడ్డ పేరు తేవల్లా, వాళ్ళకి ప్రజల హృదయాల్లో వీళ్ళు స్థానం చేసుకున్నారే, ఎట్టి తిరిగి వీళ్లకు ఎన్నిక లాగల్లా అంటే మేము అడిగేది ఒకటే, మీరు వాళ్ళకి ఎలిగి లాగుతూ ఉన్నారు కదా, దానికంటే ఎక్కువ సేవ మీరు చేయండి, దానికంటే ఎక్కువ మీరు ఎదగండి. ఆ పని మీరు చేయలేని పక్షంలో ఈ కూటమి ప్రభుత్వం అంతా తీసుకుని వచ్చేసి లేనిపోని కేసులు, అసలు ఈ లిక్కర్ కేసు అనేది అసలు వాస్తవమే లేదు. ఈ రోజు వరకు ఏది కూడా ప్రూఫ్ పెట్టేదానికే లేదు. ఫస్ట్ వచ్చిందను 30,000 కోట్లు అన్నారు, దాని తర్వాత వచ్చిందను 10,000 కోట్లు అన్నారు, ఈ రోజు వచ్చిందను 3,000 కోట్లు అంటున్నారు. ఇప్పుడు ఈ లిక్కర్ కేసు నుంచి ఢిల్లీతో పోలుస్తూ ఉన్నారు. ఢిల్లీ కేసులో ప్రైవేట్లో గవర్నమెంట్లో ఉండే లిక్కర్ షాప్స్ను, వైన్ షాప్స్ అంతా వీళ్ళు వచ్చిందను ప్రైవేటైజేషన్ చేశారు. అదే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందను ప్రైవేట్ చేతుల్లో ఉండేది గవర్నమెంట్ చేస్తుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేతిలో గవర్నమెంట్ చేతికి తీసుకున్నారు. ఎక్సైజ్ డ్యూటీస్ కూడా పెరిగినాయి. ఏది కూడా ఒక చిన్న బాటిల్ అమ్మంటే కూడా QR కోడ్ లేదా ఏది కూడా అమ్మేదానికి వీలు లేకుండా ఉండింది. అట్లా పగడబందీగా పక్కాగా జరుగుతూ ఉంటే ఈ రోజు లేనిపోని కేసులు ఆయన మీద పెట్టేసి ఈరోజు మీరు లిక్కర్ కేసు అనేది ఈ రోజు ఉంది, ఆ టైంలో లిక్కర్ కేసు ఎట్టుంది? ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఇన్కమ్స్ కూడా ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉన్నాయి. దీన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ కూడా ఈ రోజు అది కూడా లేదు, తక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ రకంగా చేసింటే వాళ్ళకి ఎనికి లాగల్లా, వాళ్ళు పేరు ప్రదర్శనలు దెబ్బతీయల్లా ఈ 40-50 కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ప్రభావితం చేస్తూ ఉన్నారు. దానికోసం ఆయన మీద కేసులు పెట్టేసి ఇది మన ఫైల్స్ దగ్ధం కేసు అని చెప్పి, మళ్ళీ లిక్కర్ కేసు అని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద ఇంతవరకు ఏ ప్రూఫ్స్ తేల్చలేవడం, ఈ రకంగా వాళ్లకు అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెడతా ఆ ఫ్యామిలీకు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో డిటాచ్ చేసేలా ఎన్నో అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు, పన్నాగంతో చేస్తున్నారు. కానీ ఏ శక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారిని విడదీయలు. అది చేతి కాని పక్షంలో ఇక కాదు అనే పక్షంతో లేని కొన్ని కేసులు పెడుతున్నారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఆయన మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మన మిథున్ రెడ్డి గారు చేసిన సేవలు, మా కాన్స్టిట్యున్సీ మా మొత్తం పార్లమెంట్ సెక్షన్లో ఆయన ఎన్నో చేశాడు. మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఆయన చేసిన సేవలు జీవితంలో మదనపల్లి కాన్స్టిట్యున్సీ మరవలేదు. మళ్ళీ యాంటీ వేవ్ వచ్చింటే కూడా ఆ రకంగా ఓట్లు ఇది అంటే కూడా మదనపల్లి మంచి మెజార్టీతో మిథున్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా అధిక మెజార్టీతో గెలిపించాం. అదేవిధంగా తండ్రి గారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా గెలిచారు. వాళ్ళ చిన్న ఆయన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా గెలిచారు. అన్ని రకాలుగా మా టోటల్ పబ్లిక్ మద్దతు ఆయనతోనే ఉంది, వాళ్ళతోనే మేము ఉంటాం. ఆయన చేసిన అభివృద్ధికి ఎందుకు ఈరోజు ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళు చేసిన అభివృద్ధిని చూసి వాళ్ళ దగ్గర ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్లో కూడా మేమంతా కలిసికట్టుగా ఆయనతో ఉంటాము. ఆయనకి ఖచ్చితంగా మన మిథున్ రెడ్డి గారి మీద పెట్టిండే కేసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రూవ్ కావు. కడిగిన ముత్యంలో ఆయన బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో మేము ప్రజల్లోకి దూసుకుపోయి 100% మేము ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల దీనికోసం ప్రే చేస్తాము. మేము అదే వీళ్ళకి చేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు సేవ చేయండి, మాకంటే ఎక్కువ చేయండి, మనం పోటీ పడదాం, ప్రజలకు సేవ చేసే దాంట్లో మనం పోటీ పడదాం. కానీ ఈ రకంగా అనవసరంగా కేసులు పెట్టేసి ఇది చేసి కొత్త సంస్కారానికి తెరలిపుతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మిథున్ రెడ్డి గారు దగ్గరలోనే బయటకు వస్తారని చెప్పి 100% మేము ఇది చేసి మాకు న్యాయస్థానాల మీద, ఆ దేవుని మీద పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా కడిగిన ముత్యంలా ఆయన బయట వస్తాడని చెప్పి మనం చూసుకుంటాం. నేను నరేష్ కుమార్ రెడ్డి, ఫార్మర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ అబ్జర్వర్గా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం తప్పుడు కేసులు బనాయించి వైసీపీలో ఉన్న ప్రధానమైన నాయకులందరికీ మనోస్థైర్యం
కోల్పోయే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి తప్పుడు కేసులతో వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి మరింత మనోధైర్యంతో వారి తప్పుడు పోకల పైన ఎదిరించేదానికి నిర్ణయం తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి కాల్ పైన కూడా అత్యంత హృదయంతో వాళ్ళు పర్టికులర్గా వచ్చి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని చేస్తున్నారు. ఇది పై నాయకులే కాకుండా కింద నాయకులు ర్యాలీకి పర్మిషన్స్ ఇవ్వకుండా నేను అనంతపురం జిల్లాలో చూస్తున్నాను. అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. తప్పుడు కేసులు పెట్టడం అనేది వాక్ స్వాతంత్రాన్ని పూర్తిగా అనగదొక్కడం అనేది అక్కడ జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే విధంగా కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కేసులు నిలబడతాయా లేవా అనేది కాదు, వ్యక్తిగత హననం చేసి ప్రజల్లో ఉండే ఇమేజ్ను నాశనం చేయాలని చెప్పే ఉద్దేశమే చాలా దారుణం అని చెప్పి నేను పనులు చేసుకుంటున్నా. మీరు చేసే పోకడలతో ఎప్పుడైతే మీరు ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హరించే ఈ ప్రయత్నాలు చేస్తారో ప్రజలందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి రాబోయే కాలంలో మీరు ఈరోజు ఏ విధంగా అయితే 163 సీట్లు 164 సీట్లు తెచ్చుకున్నారో అంతకంటే ఎక్కువ మీ పైన వ్యతిరేకత ఇప్పుడే కూడగొట్టుకుని మనం చేసుకుంటాం.